హలో అండి. 170 సంవత్సరాల నుంచి కడుతున్న లే సగ్రాడా ఫెమిలియా చూసి అక్కడ కొంచెం డిసప్పాయింట్ అయ్యి తర్వాత మేమైతే టైం ఉందని చెప్పి అన్ఎక్స్పెక్టెడ్గా అయితే బార్సిలోనా బీచ్కి అయితే వచ్చామండి. యాక్చువల్గా ఈ బార్సిలోనా బీచ్ ప్లాన్ అనేది రేపటికి అనమాట. సో ఇంకా టైం ఉంది అని చెప్పి ఇంక వచ్చేసాం. ఇలాగా బీచ్లోకి వెళ్ళే ముందు ఇలా బయట అయితే రోడ్డు మీద కింద బెడ్షీట్లు పరిచేసారనమాట. ఫస్ట్ అయితే నాకు ఏం అర్థం కాలేదు, ఏంటి అన్నీ అనుకున్నాను. ఈ బీచ్లో మొత్తం ఆఫ్రికన్సే అనమాట, అన్నీ అమ్మేస్తున్నారు. ఈయన బెడ్షీట్లు పట్టుకుని తిరిగేస్తున్నారనమాట. ఇవి ఎందుకని అర్థం కాలేదు, బీచ్లోకి వెళ్ళాక అర్థమైంది. అందరూ కింద వేసుకుని మంచిగా పడుకున్నారు. అసలు ఈ బీచ్లో జనాలు మామూలుగా లేరండి బాబు. అసలు ఎక్కడ పడితే అక్కడ జనాలు కుట్ల కింద కనిపిస్తానే ఉన్నారు, బెడ్షీట్లు వేసుకుని పడుకున్నారు. బీచ్లో ఆడుకుని అలసిపోకుండా డ్రింక్స్ అయితే ఇలా అమ్మేస్తున్నారనమాట. సాఫ్ట్ డ్రింక్స్ అనుకుంటారేమో, అస్సలకే కాదనమాట. ఏంటి ఆడుకుంటున్నా అనుకుంటున్నారా? వీడియో ఫుల్గా చూడండి, మీకే అర్థమవుతుంది. మన ఇండియాలో బీచ్ అంటే చక్కగా పల్లీలు అన్నీ ఉంటాయి, ఇక్కడేమో వాడ్కాలు బీర్లు ఇవే కనిపిస్తున్నాయి. సమ్మర్ని ఎంజాయ్ చేస్తున్నారనమాట ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా. సమ్మర్ వస్తే చాలు ఇంకా బీచ్లోనే కనిపిస్తారు అందరూని. మనకేమో ఎండ వద్దు, వీళ్ళకేమో ఎండే కావాలన్నమాట. ఎండని బాగా ఎంజాయ్ చేస్తారు వీళ్ళు. నాకు నెదర్లాండ్లో లోకల్ ఫ్రెండ్ చెప్పింది, తనకి ఇండియన్ కలర్ అంటే ఇష్టం అంట. సో అందుకని డైలీ 1 అవర్ ఎండ్లో ఉంటుందంట. ఎండ్లో అంటే స్కిన్ని ట్యాన్ అవ్వడం కోసం ఎండ్లో 1 అవర్ ఉంటుందంట. అదే కాకుండా ఇంకా క్రీమ్స్ ఏవో యూజ్ చేస్తుందంట. మనమేమో ఈ ట్యాన్ పోవడానికి రకరకాల క్రీములు యూజ్ చేస్తాం, వీళ్ళేమో ట్యాన్ అవ్వడానికి పనిగట్టుకుని క్రీములన్నీ వాడుతున్నారు. ఈ పుట్టిదాన్ని చూడండి ఇసుకలు ఎలా ఆడించుకుంటుందో. ఇలా కనుక నేను చిన్నప్పుడు చేస్తే మా అమ్మ చీపురు కట్టి తిరగేసి మరి కొట్టేదనమాట. ఆ రోజు నో ఎంట్రీ ఇంట్లోకి. ఇంకా ఇప్పుడున్న జనరేషన్ పిల్లల్ని కొడితే తిరిగి మనలే కొడతారు. బీచ్లో లైవ్ మ్యూజిక్ పెర్ఫార్మెన్స్ కూడా పెట్టారు, అందరూ ఎంజాయ్ చేస్తున్నారనమాట మ్యూజిక్ని, ఆ బ్యాండ్ ట్రూప్ని కూడా. కళ్ళతో చూసి మోసపోయాను, కొంచెం ఉంటే కొనేసేదాన్ని. ఈయన ట్రేలో గ్లాసులు పెట్టుకుని మంచి కలర్ఫుల్గా కనిపిస్తున్నాయి, ఏంటా అని చెప్పి కొనేద్దాం అని పిలిచాను. అవి ఇంతకి వేరే డ్రింక్లు అంట, మనం తాగే డ్రింక్లు కాదనమాట. వాడ్కా బాటిల్ చూసారు ఎంత ఫ్రెష్గా కనిపిస్తుందో. రకరకాల డ్రింక్ ఫ్లేవర్స్ అన్ని అమ్మేస్తున్నారు ఇక్కడ. ఈ బీచ్లో ఎటు చూసిన మందు తప్ప ఇంక వేరేది ఏం కనిపించట్లేదు. అదే మన బీచ్లో అయితే పల్లీలు, పెడత కింద పప్పులు బోల్డ్ భలే ఉంటాయి అసలు అని కొనుక్కుని తినడానికి. ఇక్కడ అసలు ఏం లేవు. ఈ బీచ్లో మ్యూజిక్ ఎంజాయ్మెంటే కాకుండా ఇలా జిమ్ కూడా ఉందండి, ఫిజికల్ యాక్టివిటీ అనమాట. ఓపెన్ జిమ్. ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చారు మనం ఎలా చేయాలి ఏంటని చెప్పి. అసలు ఖాళీ లేరు జిమ్ చుట్టూని, ఫుల్ జనం ఉంటానే ఉన్నారు. ఇక్కడ గ్రౌండ్లో బాగా ఫుట్బాల్, వాలీబాల్ అన్నీ ఆడుకుంటున్నారు. మీకు ఇందాక చెప్పాను కదా ఆడుకుని అలసిపోయి ఉంటారని, దీని గురించేనండి. టైం 7 అలా అవుతుంది. ఎండ అయితే చాలా దారుణంగా ఉందండి. ఇంత ఎండలో వీళ్ళు అయితే ఫుల్ ఆడుకుంటున్నారు. ఈ అమ్మాయి అయితే స్కిప్పింగ్ చేసేస్తుందిగా. మొత్తం ఫుల్ ఎటు చూసినా మొత్తం ఏదో ఒక గేమ్ ఆడుతూనే ఉంటున్నారు బ్యాచ్ల కింద. వీళ్ళు ఆడుతున్న గేమ్ ఏంటో కానీ నాకైతే తెలీదు, భలే డిఫరెంట్గా అనిపించింది నాకైతే. నేనైతే ఇదే ఫస్ట్ టైం చూడడానికైతే కొంచెం టేబుల్ టెన్నిస్లా అనిపించింది, కానీ ఏంటో తెలీదు. మీకు ఎవరికైనా తెలిస్తే కమెంట్ చేసేయండి. బీచ్కి ఎప్పుడు ప్లాన్ చేసుకుని చక్కగా రావాలన్నమాట. ప్లాన్లు ఏమీ లేకుండా సడన్గా వస్తే ఇలాగే ఉంటుంది. ఒక పక్కన మనసు లాగేస్తుంది అనమాట వాటర్లోకి వెళ్ళి ఆడుకోవాలని చెప్పి. కానీ ఏం చేస్తాం, ఇలాగ చూడడం తప్ప ఏం చేయలేము. ఈ బుడ్డ సైకిల్ ఇసుకలో కురిగిపోయింది. ఆ సైకిల్ వేసుకుని వచ్చేస్తున్నారు. వాళ్ళ డాడీ చూడండి భలే ఆడిపిస్తున్నారు, ఆ వాటర్లో తండివ్వకుండా భలే ఆడిపిస్తున్నారు. అసలు భలే ఉన్నాడు అసలు క్యూట్. కానీ మీకు ఈ ప్లేస్ గుర్తుందా? నేను ఏరోప్లేన్ నుంచి చూపించాను కదా, పైనుంచి బీచ్ చాలా అందంగా కనిపిస్తుంది, అక్కడికి కూడా వెళ్తామని చెప్పి. అదే అనమాట ఇది. ఇంతకేనే పైనుంచి చాలా అందంగా కనిపించింది కదా, చాలా పెద్దదండి బాబు. చిన్నగా అనుకున్నాం కానీ అటు ఇటు చాలా అయితే ఉందన్నమాట. నడవలేక అయిపోయాం. మధ్యలో ఇలాంటివి చాలా ఉన్నాయి, అటు సైడ్ ఇటు సైడు చాలా మంది జనం అయితే ఉన్నారనమాట. నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను రియల్గా బ్లూ కలర్ వాటర్ని సముద్రంలోని. చూడడానికి చాలా అంటే చాలా బాగుందనమాట. వాటర్లోకి దిగి ఆడుకోవాలనిపించింది నాకైతే. మన దగ్గర బీచ్ల్లో జనాలందరూ కూడా బీచ్లో వాటర్లోనే ఎక్కువ ఆడుకుంటాం కదా చక్కగానే. మరి అదేంటో మరి ఇక్కడ ఒక్కరు కూడా అసలు వాటర్లోకే దిగట్లేదు, ఆ ఒడ్డునే ఉండి ఆడుకుంటున్నారు. నాకు ఈ బీచ్లో అర్థం కానిది ఏదంటే ఇదే అనమాట. ఏదో క్యూబుల్లో పేర్చారు అసలు అని, ఇది ఎందుకు పెట్టారో కూడా అర్థం కాలేదు. భలే ఉంది అసలు డిఫరెంట్ గానే. ఇవిడ అసలు జనాల్ని వెళ్ళనివ్వట్లేదు, పిలిచేస్తుంది. ఉన్న జుట్టునంతా గొరికిసి అలా డిజైన్ లేస్తుంది అంట నెత్తి మీద. బీచ్ లో మిర్రర్ బాక్స్ భలే ఉంది కదా, ఆ బుడ్డది చూడండి ఎలా డాన్స్ చేస్తుందో. నాకు తెలిసి ఇది లేడీస్ కోసమే పెట్టుంటారు. దీనిలో డేస్, అవర్స్, సెకండ్స్ అన్ని డిస్ప్లే అవుతున్నాయి. ఈ బీచ్ లో ఉన్న టాయిలెట్ కి ఎంత డిమాండ్ ఉందో చూడండి. అసలు జనం అసలు ఖాళీయే లేదు. క్యూ చూడండి ఎంత పెద్ద క్యూ ఉందో అసలు.
అన్నట్టు మీకు చెప్పడం మర్చిపోయానండి, ఈ బార్సిలోనా అనేది ఫుట్బాల్ కి చాలా ఫేమస్ అనమాట. అందుకే ఎక్కడ చూసిన పిల్లలు పెద్దలు అందరూ ఫుట్బాల్ తోటే ఉంటారు. వెనకాల ఉంది చూడండి, ఐరన్ తో కట్టారు, అది కూడా ఫుట్బాల్ కి సంబంధించిన సింబల్ అనమాట. ఇద్దరు ప్లేయర్స్ ఆడుతున్నట్టు. సరే కానీ వీడియో నచ్చితే లైక్ కొట్టేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.